కట్టుకున్నవాడు మొగుడవుతాడు అనుకుంటే యముడయ్యాడు అని అంటోంది సరోజ. సొంత ఇంట్లోనే పని మనిషిలా బ్రతుకుతున్నాను అని బాధపడుతోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని వచ్చిందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్. సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చడం, డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో అత్తమావి ఉంటారా, లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అదే ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. గారంగా పెంచారు, కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి అని అంటారు. నాకు నిన్ను నమ్మబుద్ధి అవ్వట్లా. అది నిజమా కాదో కూడా తెలియట్లేదు. నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా? అదేదో నువ్వు ముందే చెప్పేసి. ఏం లేదు. యువరాజ్ గారు రండి, కూర్చోండి. మేడం నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఎవరు అబ్బాయి? అది అతను కూడా పేరేంటి? పేరు రాహుల్ మేడం. రాహుల్ రండి. ఏమవుతారు ఆయన? తెలిసిన అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా? ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో ఆయన ఎందుకు అని ఉండాలి మేడం, తను ఉంటేనే తెలుస్తుంది. ఫోటోలు ఏంటి? ఏ ఫోటోలు చూపెట్టి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అతను? అవి మార్పింగ్ ఉన్నాయి సార్, అంతా అవి మార్పింగ్ ఫొటోస్ ఉన్నాయి. అవి నేను కూడా చెప్పలేను, అలాంటి ఫొటోస్ ఉన్నాయి. అవును, ఒక కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం. అసలు నువ్వు క్రూయల్ కదా, అంత ఉత్తమంగా అతన్ని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ, నాకు టెన్షన్ వస్తుంది. పక్కన ఆయన కూర్చోబెట్టావు, అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు పిల్లని, చెప్పు తొందరగా. మామూలుగా పెళ్ళైనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా, నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరేవారితో ఫోన్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మా మొగుడు పక్కనే ఉన్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో? 3 years వదిలేసాడుగా, ఈ లాస్ట్ 1 year ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన? కాలేజ్ లో ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు? నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర? కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్ అతను మీకు, లేదా నార్మల్ ఫ్రెండా? అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్. అంటే నేనంటే ఇష్టం టైప్లో మాట్లాడేవారు ఎప్పుడు. లవ్వేనా? అంటే యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు. ఎవరు? ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు. ఎవరు అడిగారు? తను అడిగిందా? తను అడిగేటప్పుడు. నిన్ను అడిగేదా? ఎంత అడిగింది? వడ్డీతోనా వడ్డీ కాకుండా మొత్తం ఎంత అమౌంట్? ఇంచుమించు ఒక 2 lakh వరకు. 2 lakhs. 2 lakhs వరకు ఇస్తూనే పోయావా అడగకుండా? అంటే ఉందా ఏంటి? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది. అవును మేము ఉంది. ఎవరితో ఉందమ్మా? ఉందంటే ఏముంది? రాహుల్ తోటే ఉంది సార్. అయ్యా, ఎప్పటి నుంచి ఉంది? మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ సార్. తప్పేముంది, ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలనే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు కదా. నేనేమి రాహుల్ని పెళ్లి చేసుకోవట్లేదు కదా, నేను పెళ్లి చేసుకున్నది అయితే మా హస్బెండ్. ఈ షేడ్ ఏంటమ్మా తట్టుకోలేకపోతున్నావు? నువ్వు అన్న డైలాగ్ కి మాకు షేక్ అయిపోయాను తల్లి. డిగ్రీ చదివానన్నావు కదా, ఏం చదివావు? సంబంధాలు మేము చదవలేదమ్మా. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్కారం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సరోజ అనే ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చిందండి. నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉంది. మరి తను ఒకసారి పిలిచి తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సరోజ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? అప్పుడు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు పెళ్ళైన తర్వాత జాబ్ చేయడం.
ఓకే, మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్ళి? 4 సంవత్సరాలు 4 ఇయర్స్ అవుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్? అరేంజ్డ్. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? లేదు, పిల్లలు లేరు. అరేంజ్డ్ మ్యారేజ్ 4 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి? ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్. ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారుగా మీ వారు, లేదంటే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఇష్టపడి చేసుకున్నారు. సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చాడు, డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. పెళ్ళైన వెంటనే మీరు బాగున్నారా? 1 నెల వరకు బాగానే ఉంది. 1 నెల వరకు బాగున్నారా? ఆ తర్వాత ఇలా స్టార్ట్ అయిందా? మరి ఇంట్లో వాళ్ళందరికి చెప్పారా మీరు? అత్తయ్య మామయ్యకి చెప్పినా సరే పట్టించుకోరు. మీ ఇంట్లో అత్తమావి ఉంటారా, లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. మీ అత్తయ్య గారు ఏమనలేదు, మామయ్య గారు ఏమనలేదు. మరి మీ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పేరెంట్స్ కి చెప్పినా సరే కాంప్రమైజ్ అవ్వాలి, అది అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తారు. అయ్యో, మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీతో ఎవరైనా వచ్చారమ్మా? మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? ఎవరు రారు. మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారా? మరి ఇక్కడ దాకా వచ్చారు అంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఎలా అయినా కొట్టినా, చంపినా, కాల్చినా అక్కడే కాపురం చేయాలన్నారు కదా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ స్టేజ్ దాకా వచ్చారు ధైర్యంగా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు ఎందుకు వెళ్ళావా షోదాకా అని అనరా? అడగరు. అడగకపోవచ్చు. ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా పెళ్ళి అయిన తర్వాత? మానేమన్నారు సార్. అతను మానేమన్నాడా? 4 సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేకపోవటానికి కారణం? మేమే వద్దనుకున్నాం. హెరాస్మెంట్ ఉందో అప్పుడే ఎందుకు అని నువ్వు అనుకున్నావా, ఇద్దరు అనుకున్నావు? ఇద్దరం అనుకున్నావు. ఏ కారణం చూపెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాడు అతను? అంటే అనుమానమా, లేదంటే తాగిన మత్తులోనా, లేదంటే మామూలుగానే శాడిస్టా, ఏంటి? నార్మల్ గానే సాడిస్ట్. ఉత్తిన ఏమనకుండానే ఆయన తిట్టడం కొట్టడం లాంటివి చేస్తాడా సరదాగా? ప్రతిరోజు కూడా తిడుతూ కొడుతూ. ఎందుకు తిడతాడు? ఏదో ఒక కారణం అనేది ఉంటది కదా సార్, చెప్తారు కదా. ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు. ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు. ఎందుకు? ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వంక నేను తిట్టడానికి. ఏం పని చేస్తుంటాడు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఎక్కడ, వైజాగ్ లోనేనా? మీ హస్బెండ్ ఒక్కళ్ళేనా, ఇంకా ఆడబడుచు అట్లా ఎవరైనా ఉన్నారు ఇంట్లో? మీ అత్తమ్మ వాళ్ళకి ఎంతమంది పిల్లలు? హస్బెండ్ ఒక్కడే కొడుకు. గారంగా పెంచారు. కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. వాళ్ళే చంపాలని ఏమీ లేదు ఇక్కడ, కొత్త రూల్ కదా ఇవన్నీ. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి. మరి సర్దుకుపోయావా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు? ఏం చదువుకున్నారు? డిగ్రీ సార్. ఇంతకు ముందు ఉద్యోగం చేసుకున్న దాన్ని ఇప్పుడు బతకగలవు కదా? బతకగలవు కదా? మనం గట్టిగా మాట్లాడొచ్చు కదమ్మా. ఊరికైనా ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, లేదంటే బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేయాలి కదా. ఎందుకు 4 ఏళ్ల నుంచి సర్దుకున్నావు నువ్వు? ఎవడు సపోర్ట్ చేయట్లా. ఈ ఫోన్ నెంబర్ ఒకటి దొరికింది, వీళ్ళైతే ఏదో హెల్ప్ చేసేస్తారులే అని వచ్చా, అంతేనా? అదేం లేదు. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా? నీకేం కావాలి చెప్పు. ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు. ఏం కావాలి నీకు? నాకు న్యాయం చేస్తారని సార్. అంటే ఏం న్యాయం? అంటే భర్తను మార్చటమా, విడాకులు ఇప్పించటమా, ఏం న్యాయం? ఎందుకు కొడుతున్నాడని తెలుసుకోవాలా? తెలిస్తే చాలా. నాకు ఎంటర్టైన్మెంట్ అండి మామని కాల్చడం కొట్టడం అంటే చాలా. మార్చాలా వద్దా? మార్చాలా వద్దా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.